నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అసెంబ్లీ సమావేశాలకు హాజరవునటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లోనైనా కూడా పనికొచ్చే విషయాలు మాట్లాడతారా అంటే అది లేదు. దేశంలోనే సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు గారి వ్యక్తిగత విషయాలను ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. మరి ఆయన తల్లిదండ్రుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కరెక్టేనా? సో ఇందుకీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు గారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం జరిగింది, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి. ఇప్పుడు అంటే నన్ను ఏదో ఒకటి అన్నారు, నేను కూడా ఏదో ఒకటి అనాలి అన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఓ పక్క ఆయన తల్లిదండ్రులకు ఆయన ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో అంత సీనియర్ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి తల్లిదండ్రుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది అసలు కరెక్టే అంటారా? మీరేం చెప్తారు? చీచి, అసలు అది కరెక్ట్ అని ఎవడో అండు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, నిన్నటి వరకు అధికారంలో ఉన్నావు, 151 సీట్లు వస్తే నేనే దేవుణ్ణి అన్నావు. నేనే దేవుణ్ణి, అసలు దేవుడు ఎవడు? ఆఫ్టర్ ఆల్ దేవుడు అన్నాడు. నువ్వు దేవుడిలాగా, దేవుడి కన్నా గొప్పగా ప్రవర్తించవు మొత్తం తిరుమల. ఎందుకంటే నేను ఈ కామెంట్ ఎందుకు చేస్తున్నానంటే, తిరుమలని దోచుకొని అసలు దేవుడే అని నేమ్ పెడితే వచ్చిన దేవుడు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు దేవుణ్ణే లెక్క చేయని వాడు తల్లిదండ్రులను ఏం లెక్క చేస్తాడు? చెయ్యడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జగన్మోహన్ రెడ్డికి తల్లి అంటే గౌరవం ఉందా? తల్లి మీదే కేసేసాడు. తండ్రి అంటే గౌరవం ఏమన్నా ఉందా? తండ్రి పావురాల గుట్టలో రాలిపోతే ఒక్కడే కొడుకు కదా, వెళ్ళి అక్కడ పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలిపోయింది అని తెలిసిన తర్వాత ఆయన ఆస్తికి వారసుడైన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చూడాలి కదా, వెళ్ళాడా? తండ్రి గురించి లేదు, గురువుల గురించి తెలియదు. ఆయన గురువులు ఎవరో ఏంటో, కథ ఏంటో, కమామిష్ ఏంటో. మనకి అందరికీ తెలిసిన గురువు ఏంటంటే ఒక కేసీఆర్ ఒకడే ఈయన గురువు. అంటే సంస్కారమైన మాటలు మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మర్చిపోయాడు. అసలు సంస్కారవంతమైన మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, తెలీదు, చెయ్యడు. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి నీ తల్లిదండ్రుల్ని ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేశావా అని అడుగుతున్నాడు. అసలు అదేం క్వశ్చను? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల్ని పరిచయం అంటే ఈయన మా నాన్న, ఈమె మా అమ్మ అని ప్రజలకు పరిచయం చేయాలా? అసలు అదేంటి? ఏమన్నా బుర్ర ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? నువ్వు ఆ కామెంట్ చేసేటప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావే. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి వీళ్ళు ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ అని పరిచయం చేయాలా? అక్కడితో ఆగలేదు సార్, అక్కడితో ఆగినా బాగానే ఉంటుంది. అంతకు మించి కూడా ఆయన మాట్లాడారు. అదే చెప్తున్నా నేను, అదే అక్కడ దాకా వస్తున్నా నేను. ఇట్లా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు, అదేదో హీరోయిజం అనుకుంటున్నాడు. అతని లంపెన్ ఎలిమెంట్స్ వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఇక చప్పట్లు కూడా కొట్టించుకుంటాడు. ఎవరు కొట్టరు. ఎందుకంటే తల్లిదండ్రులను అవమానించడం అనేది ఎవడూ భరించలేడు, ఎవడూ సహించలేడు. సంస్కారం, ఏమాత్రం సంస్కారం ఉన్నవాడైనా, ఏదో గంజాయి మత్తులో ఉన్నవాడైతే విజిల్ చేస్తాడు, కానీ మామూలుగా ఎవరు చూడరు. అసలు చంద్రబాబు నాయుడు నీకు ఆయన బతికిన పరిస్థితులు ఏంటి, ఆయన ఏ విధంగా పోరాటం చేసి పైకి వచ్చాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు నీకు తెలుసా? మీ నాన్నని అడిగితే చెప్తాడు. మీ నాన్నని అడుగు. మీ నాన్న రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాడు. చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు ఫస్ట్ టైం 1978లో. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని ఉండేది. చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, హస్తం గుర్తు మీద. వాళ్ళది ఆవుదూడ గుర్తు అనమాట.
ఆ తర్వాత ఈ రెడ్డి కాంగ్రెస్ వదిలేసి రాజశేఖర రెడ్డి వచ్చి ఇందిరా కాంగ్రెస్లో చేరాడు. జగన్మోహన్ రెడ్డి తెలుసా ఇది నీకు? అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రావాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు? వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడే. అప్పటికి ఆయన ఏదో చదువుతూ మధ్యలో రాలా. ఆయన ఎకనామిక్స్ చదివాడు, ఎకనామిక్స్ స్టూడెంట్. పిహెచ్డి దాకా వచ్చింది వ్యవహారం, చదువు. మధ్యలో ఎక్కడ ఆపేసి బేగంపేట పబ్లిక్ స్కూల్లో కాపీ కొట్టి పాస్ అయ్యి ఆ తర్వాత ఇంక తర్వాత ఏం చదివాడో అర్థం కాకుండా. రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, సమైక్య ఆంధ్రాలో అసెంబ్లీలో, నా కొడుకుని నేను ఫారెన్ పంపించాను, చదివించాను, తిరుగుటపాలో వచ్చేసాడని చెప్పాడు. అంటే నువ్వు ఈయన ఏం చదివినట్టు? చంద్రబాబు నాయుడు చదువు కంప్లీట్ చేసి పిహెచ్డి దాకా వచ్చి ఎస్వి యూనివర్సిటీ పాలిటిక్స్లోనే ఉన్నాడు. ఆయనకు మొదటి నుంచి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు? నీకు వ్యాపారాలు, దొంగ కంపెనీలు పెట్టడం ఎట్లా ఇంట్రెస్టో, చంద్రబాబు నాయుడికి పాలిటిక్స్ అట్లా ఇంట్రెస్ట్. ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడు. స్టూడెంట్ యూనియన్లో కొట్లాడి పైకి వచ్చాడు, గెలిచాడు ఆయన. నువ్వేం చేసావు? ఆయనకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఆయనకు అవకాశం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ రెడ్డి కాంగ్రెస్ అంతా చెప్పా కదా నేను, ఈ రెడ్డి కాంగ్రెస్లో అంతా అప్పట్లోనే పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ రెడ్డి కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ సపరేట్గా ఇందిరా కాంగ్రెస్ ఐ అని పెట్టి ఆ కాంగ్రెస్ ఐకి లేదు అసలు ఈ సీనియర్ల స్క్రాప్ అంతా మనకొద్దు, కొత్త కుర్రాళ్ళకి ఇద్దామని చెప్పి చాలామంది యంగ్స్టర్స్కి, కాలేజీలో చదివే వాళ్ళకి సీట్లు ఇచ్చింది ఇందిరాగాంధీ. అట్లా టికెట్ వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ నాన్న 5,000 6,000 ఇచ్చాడు. తీసుకొని పో నాయనా, నువ్వు ఎలక్షన్లోకి వెళ్తున్నా అన్నావు కదా, ఖర్చులకు ఉంటాయని చెప్పి ఇచ్చాడు. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు చూసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. పిల్లాడు చదువుకుంటున్నాడు, చక్కగా ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు, కాపీలు కొట్టి అల్లరి చిల్లరగా తిరిగే మనిషి కాదు. వాళ్ళ ఊరికి రోడ్డు లేకపోతే రోడ్డు వేయించాడు. అక్కడ ఉన్న యూత్ అందరినీ తీసుకొచ్చి, రోడ్డు లేదు, మన ఊరికి రోడ్డు లేదు కదా, గవర్నమెంట్ వేసేదాకా ఎందుకు, మనమే శ్రమదానం వేద్దామని చెప్పి రోడ్డు వేసాడు. ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు. అటువంటి పనులు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఎంతసేపటికి మర్డర్లు, ఆని కొట్టడం, వీని కొట్టడం, పోలీసుల మీద తిరుగుబాటు చేయటం, పులివెందల పోలీస్ స్టేషన్లో కేసులు. అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాగానే, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు నాకు తలకాయ నొప్పి తీసుకొస్తావు, నువ్వు వెళ్ళి బెంగళూరు వెళ్ళి అని చెప్పి బెంగళూరు పంపించాడు, రావద్దని చెప్పాడు. నువ్వు అసలు హైదరాబాద్ రావడానికి వీల్లేదని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి జీవితం ఇది, చంద్రబాబు జీవితం అది. ఆయన వచ్చి ఆయన కష్టపడి రాజకీయాల్లో నిలదొక్కుని, అప్పటికి ఎవరు గాడ్ ఫాదర్ కూడా లేకుండా పాలిటిక్స్లో ఆయన తనంతట తాను రాజకీయం చేసి మంత్రి అయ్యాడు. అంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? ఆయన కష్టపడి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వ్యక్తి, నీలాగా డబ్బులు సంపాదించుకుందామని వచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ఇంట్రెస్ట్గా వచ్చాడు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. అందుకనే ఇప్పటికీ కూడా మీరు ఒక్కసారి గమనించండి చంద్రబాబు నాయుడు ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మీరు ఒక్కసారి గమనించండి. సరే, ఆలోచనలు మనకు తెలియవు, మాటలు గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి డీప్ టెక్ అనే పదాన్ని ఈ మధ్య తరచూ ఉపయోగిస్తున్నాడు. డీప్ టెక్. అసలు డీప్ టెక్ అంటే, జగన్మోహన్ రెడ్డిని డీప్ టెక్ అంటే ఏమిటి అని మీరు అడగండి. ఆయన మరి 73 ఏళ్ళు 74 ఏళ్ళ మనిషి ఆయన. ఈయన నవ యువకుడు కదా, అంటే టెక్నాలజీ బాగా తెలిసి ఉండాలి కదా. పవర్ ఫ్యాక్టరీలు పవర్ కంపెనీలు పెట్టాడు కదా, సరస్వతి పవర్, చాండూర్ పవర్, ఆ పవర్ ఈ పవర్ అని పవర్ ఫ్యాక్టరీలు పెట్టాడు కదా. డీప్ టెక్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి, గ్రీన్ ఎనర్జీ తోటి మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చంద్రబాబు చెప్తున్నాడు.
అసెంబ్లీలో నిన్నగా అసెంబ్లీలో చెప్పాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా వాడుకోవాలో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు మొత్తం రియలిస్టిక్ డేటా మన దగ్గర ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని వ్యవసాయంలో అసలు కొత్త టెక్నాలజీని ప్రవేశపెడతానని చెప్తున్నాడు ఆయన. మొన్న మధ్య చూసాం కదా, గంజాయి తగలబెట్టడం మొత్తం అసలు అదొక్కటే కాదు, డ్రోన్ టెక్నాలజీ అని. డ్రోన్లు తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని రైతు పొలంలో మందు కొట్టచ్చు. మందు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మందు కాదు, చీడపీడలకి మందు కొట్టడం, కలుపు నివారణ మందులు కొట్టడం, అటువంటివన్నీ చేయాలి. పశు పోషణ గురించి మాట్లాడాడు. లైవ్ స్టాక్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పశు పోషణ ఏ విధంగా చేయాలి చెప్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికి అసలు అటువంటి విషయాలు తెలుసా? అవన్నీ తెలియకుండా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రిని ఎప్పుడన్నా పరిచయం చేశాడా? పరిచయం చేసేది అది ఏమన్నా బుర్ర ఉందా నీకు? అసలు దమాగుందా? చంద్రబాబు నాయుడు తల్లి తండ్రి అక్కడ నారావారిపల్లిలోనే అక్కడే ఉన్నారు. కొడుకు మంత్రి అయినా రాలేదు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినా రాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళ నాన్న ఆయన ఖర్జూర్ నాయుడు ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి కొడుకు ముఖ్యమంత్రి అవ్వటం కూడా చూశాడు ఆయన, మహానుభావుడు. తర్వాత తల్లి 2003 దాకా 2004 దాకా ఉన్నారు, ఆమె కూడా రాలేదు. ఎందుకు? వాళ్ళకి అక్కడ ఆ ఊరితో ఉన్న అనుబంధం, ఆ ఊరితోటి ఉన్న అనుబంధంతో వాళ్ళు ఆ ఊరు నుంచి బయటికి రాదలుచుకోలేదు. ఈయనే వెళ్తుండేవాడు, పలకరించేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు. బాగోగులు చూసుకోకుండా ఎందుకుంటాడు? ఇంటికి పెద్ద కొడుకు ఈయన. మొన్న ఈయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోతే పిచ్చి కూతలన్నీ కూస్తున్నారు వీళ్ళు, పిచ్చి కూతలు. ఆయన చూడలేదు, అడుగు ఒకసారి అడుగు. నారా రోహిత్ ఉన్నాడు కదా, రామ్మూర్తి నాయుడు కొడుకు, ఆయన అడుగు. స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పి ట్వీట్ కూడా పెట్టారు ఆయన. ట్వీట్ పెట్టడం కాదమ్మా, వాళ్ళ బాగోగులు చూసి ఎట్లా చేయాలి ఏంటి. రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటప్పుడు కూడా వద్దు అట్లా వద్దు, తొందరపడమాక అని చెప్పాడు అన్నగా. కుటుంబ బంధాల గురించి, బాంధవ్యాల గురించి, రిలేషన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎట్లా? చెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చావా? అది నీ ఆస్తా? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న ఆస్తి కదా. పాపం షర్మిలకి ఇస్తే ఏమవుతుంది? ఓ 20% 30% వాటా ఇస్తే ఏమవుతుంది? చాలా దోచుకున్నావు కదా. అట్లా ఏదో చెల్లికి ఏదో ఆస్తి ఇస్తున్నది అని చెప్పి తల్లి మీద కేసేసావు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి, ఇందాక తండ్రి గురించి చెప్పాను కదా, తండ్రి పావురాలగుట్టలో చనిపోతే ఏ కొడుకైనా సరే తండ్రి యాక్సిడెంట్లో చనిపోతే 3 రోజుల నుంచి పోలీసులు వెతుకుతూ ఉంటే కొడుకు వెళ్ళడా? వెళ్ళి చూడాలి కదా. అక్కడ ఆ వెతుకులాటని అదంతా కూడా పర్యవేక్షించాలి కదా. పర్యవేక్షించావా? పర్యవేక్షించాల. తండ్రి కథ అది. తల్లి విషయానికి వస్తే, ఆస్తిలో ఆ షేర్లని ట్రాన్స్ఫర్ చేస్తున్నదని చెప్పి తల్లి ఏదో కూతురు మీద తల్లికి ప్రేమ ఉంటుంది కదా, అన్నేమో అన్యాయం చేస్తున్నాడు. సరే ఏదో మన చేతిలో ఉన్నది మనం చేద్దామని చెప్పి ఆమె షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తే తల్లి మీద కేసు వేసావు. తల్లి మీద కేసు ఎవరన్నా వేస్తారా? ఎవరన్నా? మొత్తం మన భారతదేశం కర్మభూమి. తల్లి మీద కేసు వేసిన కొడుకు ఎవరైనా ఉంటే ఒక్క పేరు చెప్పండి నాకు. ఒకటే పేరు ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లి మీద కేసు వేసిన వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు తల్లి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి అంటే తండ్రి చనిపోయినప్పుడు చూడటానికి పోని వ్యక్తి, తల్లి బతికుండగానే కేసు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తల్లి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. కుసంస్కారం ఎంత అసలు సొసైటీ నుంచి ఎట్లా రియాక్షన్ వచ్చిందో తెలుసా? మొత్తం మీరు చూడండి, సోషల్ మీడియా మొత్తం చూడండి. చీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు నాయుడు తల్లి తండ్రి వాళ్ళు ఏ రోజున పబ్లిక్ ఫిగర్స్ కాదు. ఆయన ఒక వ్యవసాయదారుడు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దీపం స్కీమ్ పెట్టాడు.
ఆ దీపం స్కీమ్ పెట్టేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఇంకా మీరు అప్పుడు ఇంకా చిన్నపిల్ల అయి ఉంటారు. ఏం చెప్పాడు తెలుసా? పొగ చూరే పొయ్యి దగ్గర కూర్చొని నా తల్లి పడ్డ బాధల్ని నేను కళ్ళారా చూసిన వ్యక్తిని. రాష్ట్రంలో ఏ మహిళ కూడా మా అమ్మ పడ్డట్టు బాధలు పడకూడదు, అందుకని నేను దీపం స్కీమ్ తీసుకొస్తున్నాను, ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. నిన్నగాక మొన్న దీపం 2.0 ఏదో అంటారు కదా మీ యూత్ భాషలో, ఆ స్కీమ్ పెట్టినప్పుడు ఏం చేశాడు? నేను చెప్పాను, నేను అప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చాను, మా తల్లి బాధలు చూడలేక నేను మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాను, వంట గ్యాస్ సిలిండర్లు అని తన తల్లిని అనునిత్యం తలుచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీ తల్లిని నువ్వు ఎప్పుడైనా తలుచుకున్నావా? తలుచుకున్నావు. కేసేసి తల్లి చీట్ చేసింది నన్ను, తల్లి నన్ను మోసం నా తల్లి నన్ను మోసం చేసింది అని చెప్పుకున్న వాడివి, చెప్పుకున్న ఒక గొప్ప కొడుకువి నువ్వు. తల్లి మోసం చేసింది అని చెప్పే కొడుకు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాడా? తల్లి మోసం చేస్తుందా? తల్లి అంటేనే అసలు దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని పెట్టాడు అంటారు. అటువంటి తల్లి నిన్ను మోసం చేసిందని చెప్పే నీ సంస్కారానికి ఇంకేం చెప్పాలి? తల్లి మీద కేసేస్తావు. తండ్రిని ఏం చేసావు? ఇందాక నుంచి నేను ఆ చచ్చిపోయిన పావురాల గుట్ట దగ్గరికి నువ్వు వెళ్ళలేదని చెప్పా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే అడ్వకేట్ని పెట్టి ఏం చేసావు? నీ అక్రమాస్తుల కేసులో మా తండ్రి కూడా ఉన్నాడు, తండ్రి పేరు పెట్టండి, మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కేసు వేయించావు. అంటే నీ అక్రమాస్తుల కేసులో నీ తండ్రి పేరుని చేర్చేలాగా చేసిన కొడుకువి నువ్వు. మహానుభావ, నీ తల్లి మీద స్వయంగా నువ్వే కేసేసావు, నీ తండ్రి మీద సిబిఐ కేసు పెట్టేలాగా చేసావు. నువ్వు వచ్చి అమ్మా నాన్న గురించి మాట్లాడతావు. ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో. నీకు చేత అయితే నీ ఇల్లు చక్కదిద్దుకో. నీ మర్డర్ పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలా కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు పశ్చాత్తాపం వ్యక్తం చేయి. ఇప్పటికైనా నువ్వేదో ముఖం అట్ట పెట్టుకొని అమాయకంగా మొహం పెట్టుకొని మాట్లాడితే చాలామంది వింటున్నారు అనుకుంటాడు. అంత రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వదులుతాడు బయటికి, రికార్డ్ చేసి ఆ ముఖం అట్లా పెట్టుకొని, ఆ ముఖం మీరు గమనించారో లేదో, ఆ ముఖానికి నల్లటి మేకప్ వేస్తాడు పైన. అంటే తెల్లగా ఉంటే ఈ హావభావాలు ఎక్కువ రావు కదా, అందుకని కొంచెం మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్కి మేకప్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు మీకు గులకరాయి తగిలినప్పుడు కూడా అప్పుడు మీరు చూడండి, క్లియర్ కట్గా మేకప్ ఉంటుంది అక్కడ. ఆ కళ్ళ కింద నల్లగా ఇవి పెడతారనమాట. అంటే అదేదో పెట్టారు అట్లా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వేస్తే, అమ్మా ఈయన చాలా రోజుల నుంచి అన్నం తింటర్లేదు, సిక్ అయిపోయి ఉన్నాడు, ఆవేదనాభరితంగా ఉన్నాడు అని చెప్పటానికి మేకప్ వేస్తారు, డార్క్ లైన్స్ వేస్తారు కళ్ళ కింద. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఏమన్నా నువ్వేనా ఎండలో తిరుగుతున్నావా? నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా? ముఖం అంత నల్లగా ఎట్లా అయింది? ఎందుకైంది? అంటే మేకప్ కొట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి మాట్లాడటం. ఇంకోటి ఏంటి, కొంచెం అక్కడక్కడ తెల్ల జుట్టు కనపడేలాగా కొంచెం లైట్గా మేకప్ వేస్తున్నారు. అంటే ఏంటి, ఈయన చూడు బిడ్డ ఎట్లా కష్టపడుతున్నాడో అని ఎవరో అనుకోవాలని యాక్షన్, తెర మీదకి వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. తప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తిస్తే రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించు. ఒక ఆర్థిక సంబంధించిన కంపెనీలకు సంబంధించిన సిఇఓ లాగా ప్రవర్తిస్తాను అంటే అట్లా ప్రవర్తించు. లేదు నేను ఇదంతా కాదు, నాకు క్రైమ్ నేర సామ్రాజ్యం అంటే నాకు ఇష్టము, ఒక నేరస్తుడిలాగా ప్రవర్తించు.
ఈ 3 మిక్సీలో వేసి ఎవరికీ అర్థం కాకుండా మేకప్ వేసుకొని ఫోజు కొట్టమాక. అది నా జగన్మోహన్ రెడ్డికి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.